ఇది టీవీఎస్ ఎక్సెల్ 100 బైక్. ఒకసారి ఫుల్ బోర్ చేసినారంట. జస్ట్ ఒక 2.5 months 3 months అయి ఉంటుంది. ఆటోమేటిక్గా బైక్ రన్నింగ్లో నిలబడిపోయింది. వెనక వీలని తిరగడం లేదని చెప్పినారు కస్టమర్. సరే అని తీసుకుని వచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత ఇంజన్లో చేసింది వేరే సైడ్, వేరే ఊర్లో. సరే అని క్లచ్ కవర్ ఓపెన్ చేసి చూస్తే ఒక బోల్ట్ ఉంటుంది లోపల. చూపిస్తా. ఇది టైమింగ్ ప్యాడ్ బోల్ట్. ఇక్కడ బోల్ట్ ఇది ఇక్కడ ఉంటుంది హోల్లోకి, ప్లస్ దీంట్లో ఉంటుంది. ఈ బోల్ట్ అనేది ఊడిపడి ఇక్కడ వీల్కి అటాచ్ అయిపోయింది అనమాట. కింద పడి ఎట్లా దీనికి ఆయిల్ పంప్, వీల్ పంప్ పడలే. ఒకవేళ పడి అంటే ఇది కూడా ఇరిగిపోయింది అదేమో మరి. సో దీనికైతే ఏం పడలే. ఈ ఇక్కడ పడి ఇరుక్కునింది. ఈ ట్వీత్ కూడా కట్ అయినవి. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 టీత్లనే కట్ అయినాయి. వీల్ అనేది చేంజ్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కస్టమర్కి నట్ అనేది ఎక్స్చేంజ్ చేసి కస్టమర్కి అయితే ఇస్తున్నాం అంతే. వారు ఫ్రీ ఉన్నప్పుడు అనేది ఈ వీల్ అనేది చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ టైంకి. అలాగే ఈ ఆయిల్ పంప్ వీల్ కూడా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక టీత్ అనేది కట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఒక వీలే సెంటర్లో పట్ట ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ అంతా తీసిన తర్వాత చెక్ చేసుకుంటాను ఒకసారి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంది కదా. సర్క్యులేషన్ అయిందంటే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ పంప్ లేవు.